ప్రెజెంట్ ఒక సిటీ కేబుల్ ఛానల్లో అయితే గేమ్ చేంజర్ని ప్రసారం చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా అయితే చేశారు. అదాన్ని చూసి ఒక అభిమాని మాత్రం ఏంటిది ఇలా సినిమా ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలా సిటీ కేబుల్లో వేయడం ఏంటి అని చెప్పడంతో అటు మూవీ టీం కూడా స్పందించి సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడడం ఇలా అన్నీ చేసి ప్రజెంట్ ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎక్కడ జరిగింది ఏంటి ఇది అంటే ముఖ్యంగా అసలు సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కూడా సినిమా గురించి చాలా మంది నెగిటివ్గా చేస్తున్నారు. ఎవరు ఎంతమంది ఎన్ని వ్యతిరేకత స్ప్రెడ్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ 180 crores అనేది సినిమాని కలెక్ట్ చేసింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమాకి ఎందుకు ఇంత నెగిటివిటీ చేస్తున్నారు, అక్కడ డైరెక్టర్ కానీ యాక్టర్లు కానీ ఇవ్వాల్సిన దానికన్నా 200% ఎక్కువగా వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ డైరెక్టర్ గురించి కూడా కొత్తదనం చూపించలేదని, ఆయన లైన్ లేదని ఇట్లా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే శంకర్ ఏం చూపించాలనుకున్నాడో, ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో 100% ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డి ప్రింట్ అనేది సోషల్ మీడియాలో వదిలారు. తర్వాత ఐబొమ్మలు కావచ్చు, ఇప్పుడు ఏకంగా టీవీలోనే లోకల్ ఛానల్స్లో వచ్చేటటువంటి దీని స్థితికి ఇప్పుడు గేమ్ చేంజర్ తీసుకొచ్చారు. ఎందుకు ఇది అంతా కూడా చేస్తున్నారు? సినిమా బాగలేదన్నా, లేకపోతే కొంతమంది ఎవరైనా కావాలని చేస్తున్నారా, సినిమా హిట్ అవుతుందని కొంతమంది ఎవరైనా కావాలని ఈ విధంగా నెగిటివ్గా చేస్తున్నారని దాని గురించి ఇప్పుడైతే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీలో కన్నా ముందే బాలేదు అని చెప్పేసి అదే ఇక ఆల్రెడీ ఇప్పుడు ఐబొమ్మలో అదేవిధంగా మూవీ రూల్స్లో అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి చాలామంది దానికి సంబంధించిన వీడియోస్ పెడితే అరే ఇదేంటి అప్పుడే ఇంత హెచ్డి ప్రింట్ వచ్చిందని చాలామంది వెతికి చూస్తే మూవీ రూల్స్ ఐబొమ్మలో హెచ్డి ప్రింట్ వచ్చేసింది అప్పటికి. అలా చేయడం వల్ల పైరసీ అనేది ఎక్కువైంది. ఇంకా చాలామంది ఏంటంటే అరే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేవారు చూస్తారు, వచ్చేసింది కదా మూవీ రూల్స్లోనే చూద్దామని చెప్పేసి ఎంతోమంది అట్లనే చూశారు. అలా చూసినప్పటికి కూడా చాలామంది ఏంటంటే సగం సినిమా మనం స్కిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ పాయింట్స్ అన్నీ స్కిప్ చేసి బాగాలేదు సినిమా అంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేసి ఎవరైనా వెళ్ళి చూద్దాము అనుకున్న వాళ్ళకు కూడా ఓకే సినిమా బాగాలేదన్నారు, సరే వేరే సినిమాకి వెళ్దాం, డాకు మహారాజ్కి వెళ్దాం, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాకి వెళ్దాం, అలా మూవీని మొత్తం డైవర్ట్ చేస్తారని ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. చాలా మంది ఇట్లా టీవీలో వచ్చినప్పుడే వాళ్ళు ఒక వీడియో తీయడం కానీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఒక వ్యక్తి మాత్రం పోస్ట్ చేసినప్పుడు అది అంతా చాలా వైరల్ అవ్వడం కానీ మూవీ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం, సో వాళ్ళు కూడా మాట్లాడారు. సో ప్రజెంట్ గాజువాక పోలీసులు మాత్రం ఎవరైతే ఏ టీవీ ఛానల్లో వాళ్ళు సినిమాని వేశారో వాళ్ళని మాత్రం వాళ్ళు అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి సినిమాకి సంబంధించి అక్కడ మీరు సరిగ్గా చూసే మైండ్ మీకుంటే ఖచ్చితంగా అక్కడ ఏదో మెసేజ్ ఏముంది సినిమా ఏంటనే మొత్తం కూడా అర్థమవుతుందని చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు.